ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చర్చలే వినిపిస్తున్నాయి కదా. సాంకేతిక పరిజ్ఞానం మానవ మేధస్సును మించిపోతుందని, భవిష్యత్తులో యంత్రాలే ప్రపంచాన్ని శాసిస్తాయని మేధావులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ అద్భుతమైన సాంకేతిక విప్లవం వెనుక మన కళ్లకు కనిపించని ఒక చీకటి సామ్రాజ్యం ఉందనేది అక్షర సత్యం. మనం వాడుతున్న చాట్‌బాట్లు ఎంత విజ్ఞానవంతంగా, ఎంత సంస్కారవంతంగా మాట్లాడుతున్నాయో గమనిస్తే ఆశ్చర్యం వేస్తోంది. కానీ ఆ సంస్కారం వెనుక, ఆ విజ్ఞానం వెనుక భారతదేశంలోని మారుమూల గ్రామాల్లో నివసించే సుమారు 70,000 మంది పేద మహిళల కన్నీళ్లు, అంతులేని మానసిక వేదన దాగి ఉన్నాయి. ఒక యంత్రానికి ఏది సరైనదో, ఏది తప్పు అని నేర్పించే ప్రక్రియలో మహిళలు తమ జీవితాలను, తమ మనశ్శాంతిని పణంగా పెడుతున్నారు. సాంకేతిక పరిభాషలో దీనిని డేటా అనోటేషన్ లేదా కంటెంట్ మోడరేషన్ అని పిలుస్తున్నారు. కానీ సామాన్య పరిభాషలో చెప్పాలంటే ఇది డిజిటల్ ప్రపంచంలోని చెత్తను శుభ్రం చేసే అత్యంత ప్రమాదకరమైన పని. ప్రపంచంలోని అపర కోటీశ్వరులైన టెక్ దిగ్గజాలు తమ అల్గారిథంలను శుద్ధి చేయడానికి ఈ పేద మహిళలను ఒక రక్షణ కవచంలా వాడుకుంటున్నాయి. ఏఐ వ్యవస్థలు సమాజానికి హానికరమైన సమాచారాన్ని ఇవ్వకుండా ఉండాలంటే ముందుగా ఆ వ్యవస్థకు ఏది హానికరమో తెలియాలి. ఈ విషయాన్ని నేర్పించడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలను ఎంచుకున్నాయి. అక్కడ నివసించే మహిళలకు తక్కువ వేతనంతో ఎక్కువ పని చేయించుకోవచ్చనేది వారి ప్రధాన ఉద్దేశం. ఈ ప్రక్రియలో భాగంగా ఈ మహిళలు ప్రతిరోజు వేలాది వీడియోలు, హింసతో కూడిన దృశ్యాలు, అత్యంత అసభ్యకరమైన చిత్రాలను చూడాల్సి వస్తోంది. ఇంటర్నెట్లోని నలుమూలల నుంచి సేకరించిన అత్యంత అమానవీయమైన కంటెంట్ అంతా వీరి కళ్ల ముందే కదలాడుతోంది. ఒక మనిషి సాధారణంగా చూడడానికి ఇష్టపడని దృశ్యాలను వీరు గంటల తరబడి చూస్తూ వాటిని వర్గీకరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారి మెదడుపై పడే ప్రభావం వర్ణనాతీతం. యంత్రం నాగరికంగా మారడం కోసం ఈ పనులను మనుషులు అనాగరికమైన ప్రపంచాన్ని నిరంతరం దర్శిస్తూ ఉన్నారు. ఇది కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదు, ఒక రకమైన మానసిక చిత్రహింస. టెక్నాలజీ పెరగడం వల్ల మానవ జీవితం సులభతరం అవుతుందని మనం అనుకుంటాం. కానీ అదే టెక్నాలజీ కొంతమంది జీవితాలను నరకప్రాయం చేస్తుందని ఈ వాస్తవాలు నిరూపిస్తున్నాయి. ఈ పని చేస్తున్న మహిళల మానసిక ఆరోగ్య పరిస్థితి అత్యంత దారుణంగా తయారవుతోంది. నిరంతరం హింసను, అసభ్యతను చూడడం వల్ల వీరిలో చాలా మంది పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజాస్టర్ అనే ఒక భయంకరమైన మానసిక స్థితికి చేరుకుంటున్నారు. రాత్రిపూట నిద్రలో కూడా వారు చూసిన ఆ దృశ్యాలే కళ్ల ముందు కదలాడుతూ వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. నిద్రలేమి, భయంకరమైన ఆలోచనలు, ఏ పని మీద శ్రద్ధ పెట్టలేకపోవడం వంటి సమస్యలతో వీరు సతమతమవుతూ ఉన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల నుండి రావడం వల్ల తమ కుటుంబాలను పోషించుకోవడానికి ఈ ఉద్యోగం వదులుకోలేక, పడుతున్న బాధను ఎవరికీ చెప్పుకోలేక వారు నలిగిపోతున్నారు. వందల కోట్ల డాలర్ల లాభాలను గడిస్తున్న టెక్ కంపెనీలు ఈ కార్మికుల మానసిక ఆరోగ్యం గురించి కనీస బాధ్యత వహించడం లేదు. వారికి సరైన కౌన్సిలింగ్ సదుపాయం గాని, మానసిక వైద్య చికిత్స గాని అందడం లేదు. అంటే ఒక పక్క టెక్నాలజీ ఎథికల్ గా ఉండాలని కోరుకునే కంపెనీలు ఆ పని చేస్తున్న మనుషుల పట్ల మాత్రం ఏ మాత్రం ఎథికల్ గా వ్యవహరించడం లేదన్నది సుస్పష్టం. ఇది కేవలం సాంకేతిక పురోగతి మాత్రమే కాదు, అంతకంటే పెద్దదైన మానవీయ సంక్షోభం. టెక్ కంపెనీలు తాము గ్లోబల్ ఎథిక్స్ పాటిస్తున్నామని, బాధ్యతాయుతమైన ఏఐని నిర్మిస్తున్నామని స్టేజ్ల మీద గొప్పలు చెబుతూ ఉంటారు. కానీ ఆ ఎథిక్స్ వెనుక ఉన్న ఈ అదృశ్య కార్మికుల హక్కుల గురించి మాట్లాడేవారు కరువయ్యారు. గ్లోబల్ సప్లై చైన్ లో ఉన్న ఈ తీవ్రమైన అసమానతలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికాలోని గ్లాస్ బిల్డింగ్ లో కూర్చొని కోట్లు సంపాదించే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రాసే అల్గారిథంలను శుద్ధి చేయడానికి భారతదేశంలోని పల్లెటూరులో పూట గడవని స్థితిలో ఉన్న మహిళలు తమ ప్రాణాలను, మనశ్శాంతిని పణంగా పెట్టాల్సి రావడం ఈ ఆధునిక యుగపు బానిసత్వం కాక మరేంటి? టెక్నాలజీ పెరగడం అవసరమే, కానీ అది మనుషుల గౌరవాన్ని, ఆరోగ్యాన్ని బలి తీసుకుని జరగకూడదు. పారదర్శకత లేకపోవడం, సరైన వేతనం అందకపోవడం మరియు అన్నిటికంటే ముఖ్యంగా మానసిక భద్రత కరువవడం అనేది డిజిటల్ ఆర్థిక వ్యవస్థలోని చీకటి కోణాన్ని మనకు చూపిస్తోంది. నిజమైన ఎథికల్ ఏఐ అనేది యంత్రం ఇచ్చే జవాబుల్లో మాత్రమే కాదు, ఆ యంత్రాన్ని తయారు చేసే క్రమంలో పాల్గొన్న ప్రతి మనిషికి దక్కే గౌరవం మరియు భద్రతలో ఉండాలి. ఈ సమస్య కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. కానీ ఇక్కడ ఉన్న జనాభా, నిరుద్యోగితను టెక్ కంపెనీలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ డేటాను శుద్ధి చేయించుకోవచ్చనే దురాశతో ఈ గ్రామీణ ప్రాంతాలను డేటా అనోటేషన్ హబ్లుగా మారుస్తున్నాయి.
ఇక్కడ పనిచేస్తున్న మహిళలకు తాము దేనికోసం పనిచేస్తున్నామో, ఆ పని వల్ల తమ జీవితాలు ఎలా దెబ్బతింటాయో కూడా సరిగ్గా తెలియని పరిస్థితి. వారు కేవలం రోజువారీ కూలీలా మారిపోయారు. కానీ వారు చూస్తున్న దృశ్యాలు వారి ఆత్మలను గాయపరుస్తున్నాయి. మనం వాడే స్మార్ట్ ఫోన్ అప్లికేషన్లు లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వెనుక ఇన్ని కన్నీళ్లు ఉన్నాయని తెలిసినప్పుడు ఆ పురోగతి మీద మనకు అసహ్యం కలగక మానదు. భవిష్యత్తులో ఈ పరిస్థితి మారాలంటే అంతర్జాతీయ స్థాయిలో బలమైన చట్టాలు రావాలి. ఈ డేటా కార్మికులకు కేవలం వేతనం మాత్రమే కాదు, మెరుగైన జీవితాన్ని మరియు మానసిక ఆరోగ్యాన్ని పొందే హక్కు కూడా ఉండాలి. అప్పుడే మనం నిజమైన అభివృద్ధి గురించి మాట్లాడుకోగలం. సాంకేతికత మన జీవితాలను సులభతరం చేస్తోంది అన్నది ఎంత నిజమో, దాని వెనుక కొన్ని వేల కుటుంబాలు ఛిద్రమవుతున్నాయన్నది కూడా అంతే నిజం. ఈ అదృశ్య కార్మికుల శ్రమను గుర్తించడం, వారి బాధను ప్రపంచానికి చాటి చెప్పడం మన అందరి బాధ్యత. ఏఐ మనకు ఇచ్చే సమాచారం ఎంత శుభ్రంగా ఉందో చూసి మురిసిపోయే ముందు, ఆ శుభ్రత వెనుక ఉన్న ఈ మహిళల మాలిన్యమైనటువంటి వేదనను మనం అర్థం చేసుకోవాలి. కంపెనీలు తమ లాభాల కోసం మనుషుల మెదళ్లను యంత్రాలకు బలి ఇవ్వడం ఆపాలి. గౌరవం, భద్రత మరియు సామాజిక న్యాయం లేని ఏ సాంకేతికత కూడా మానవాళికి మేలు చేయదు. ఇకనైనా ప్రపంచ దేశాలు, మానవ హక్కుల సంఘాలు ఈ అంశంపై దృష్టి సారించి డిజిటల్ యుగంలోని ఈ చీకటి కోణాన్ని తొలగించడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిజమైన అర్థంలో మానవ నాగరికతకు ఉపయోగపడే సాధనంగా మారుతోంది.